ఒకప్పుడు బాలీవుడ్ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమను చాలా తక్కువగా చూసింది. మన సినిమాలను అటువైపు విడుదల చేయనివ్వకుండా, ఎదగనీయకుండా చేసింది. కానీ కాలం మారింది. కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. అందుకనుగుణంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాలీవుడ్ ఘోరంగా విఫలమైంది. ఆ పరిశ్రమ నుంచి చాలా తక్కువ సంఖ్యలోనే హిట్ సినిమాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. బాహుబలితో మొదలై ఆర్ఆర్ఆర్, పుష్ప, దేవర వరకు ఈ క్రేజ్ సాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ భాషల ప్రేక్షకులంతా తెలుగు సినిమాలను చాలా తీవ్రంగా ఇష్టపడుతున్నారు. 10,55,00,000 మంది చూశారు. అందుకు కారణం ప్రేక్షకులకు కావలసిన మాస్ అంశాలను మన దర్శకులు పుష్కలంగా దట్టించడమే. మన తెలుగులో ఉన్నంతమంది స్టార్ హీరోలు ఏ భాషలోనూ ఉండరు. ఇప్పుడు అందరూ దాదాపుగా పాన్ ఇండియా హీరోలు అయ్యారు. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్నారు. మరోవైపు బాలీవుడ్ రోజురోజుకు వెనకబడిపోతోంది. బాహుబలి 2 సినిమా విడుదలై రూ.183 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి, రాజమౌళి గురించి మాట్లాడుకున్నారు. ఈ సినిమాను థియేటర్లలో 10,55,00,000 మంది ప్రేక్షకులు చూశారు. ఒక సినిమాను అన్ని కోట్ల మంది థియేటర్లలో చూడటం అనేది భారతదేశ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. టాలీవుడ్ ఖ్యాతి పెరిగింది. అటువంటి సినిమా మన తెలుగు సినిమా అవడం, హీరో మన తెలుగువాడు కావడం, దర్శకుడు కూడా మన తెలుగువాడే కావడం అనేది మన టాలీవుడ్ ఖ్యాతిని పెంచింది. అప్పటినుంచి పరిశ్రమ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కాకపోతే హీరోలు, దర్శకులు 2 ఏళ్లకు, 3 ఏళ్లకు ఒక సినిమా చేసుకుంటూ అభిమానులను, థియేటర్ యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమా, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, డ్రాగన్, ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్, కల్కి 2, సలార్ 2, అల్లు అర్జున్, అట్లీ సినిమా, రామ్ చరణ్ పెద్ది. ఇలా అన్నీ పాన్ ఇండియా సినిమాలే రాబోతున్నాయి. ఇవన్నీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లనున్నాయి.